is the last finance commission. Yes, sir. Yes, sir. మన స్టేట్ ఫస్ట్ ర్యాంకింగ్ లో ఉంది సార్. మన MH ఇన్సెంటివ్ కూడా 96 crores మన ప్రపోజల్స్ దానికోసం మనకు మళ్ళీ 96.3 crores ఇన్సెంటివ్ కూడా ప్రపోజల్ పంపించమన్నారు సార్. పంపించాను సార్. ఇది ఎక్కడ పెండింగ్ ఉంది? ఇది హోమ్ లో ఉంది సార్. అక్కడ సెంట్రల్ హోమ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ 100% యూటిలైజేషన్ చేసినందుకు చేసినందుకు సార్ మనకి ఇన్సెంటివ్ స్కీమ్ లెక్క వెళ్ళాము సార్. అంటే యాక్సెప్ట్ చేశారా? ఇంకా శాంక్షన్ చేయలేదు? అండర్ పర్సుయేషన్ లో ఉంది సార్. అండర్ పర్సుయేషన్. ఓకే, మీరు చెప్పండి, ఒక లెటర్ వద్దాం. అది కూడా వస్తే మీకు కొంచెం మోడర్నైజ్ మైలేజ్ ఉంటుంది సార్. ఇప్పటి వరకు సార్ అప్పుడు మీరు 2018 ఇనాగరేట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం సార్ మీరే చేస్తున్నారు సార్. ఇంతవరకు మాకు మధ్యలో ఎక్కడ ఎక్విప్మెంట్ లేదు సార్. 6 years ఈవెన్ మెయింటెనెన్స్ కూడా లేదు సార్. ఇప్పుడు ఎంతవరకు మీరు మీ దగ్గర నుండే ఎక్విప్మెంట్ లాస్ట్ టైం చెప్పాను ఫైర్ సర్వీసెస్, ఎస్ సార్. ప్రైవేట్ ఫ్యాక్టరీస్ దగ్గర ఉండే ఎక్విప్మెంట్ కూడా మీరు ఇన్వెంటరీ తయారు చేయాలి. ఎస్ సార్. ఆన్లైన్లో పెట్టాలి. ఎస్ సార్. ఆన్లైన్లో పెట్టి ఎక్కడ ఏది వచ్చినా కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కానీ అవన్నీ ఉంటాయి సార్. ఇమ్మీడియట్గా ఏ ఈవెంచువాలిటీ వచ్చిన ఎక్విప్మెంట్ అనేది ఒక 2 నిమిషాల్లో పొజిషన్ చేసే పరిస్థితి రావాలి. ఎస్ సార్. ఎస్ సార్. అదే మరిగా మీకు ఇక్కడ కొన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్లో చాలా కొన్నాం, కొన్ని అవన్నీ జిల్లాల్లో పెట్టాం. ఎస్ సార్. అవి కూడా అవి కూడా మ్యాపింగ్ చేసి ఇంటిగ్రేట్ మ్యాపింగ్ చేసి మెయింటెనెన్స్ చూసుకొని క్రాస్ చెక్ చేసుకొని ఎస్ సార్. ఇప్పటి నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ మీరు ఎవ్రీ ఇయర్ ఒక సీజన్ ప్రకారం రిహార్సల్ చేయాలి. అది ఇంతకుముందు చేసేవాళ్ళు. ఎస్ సార్. మాక్ ఎక్సర్సైజ్ చేశాడు. ఇప్పుడు ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు చేస్తున్నారు సార్. ఎస్డిఆర్ఎఫ్ మీరు అందరూ కంబైన్డ్ గా చేయాలి. మీరున్నప్పుడు ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ అంతా ఎక్కువ వీళ్ళ దగ్గర ఉంటుంది, మీ దగ్గర కొంత ఉంటుంది, ఎన్డీఆర్ఎఫ్ దగ్గర ఉంటుంది. ఇవన్నీ కామన్ ఇన్వెంటరీ ఉండాలి. కామన్ ఇన్వెంటరీ ఉండాలా. కొంచెం వర్కౌట్ చేయండి, గేరప్ చేసుకుని సిస్టమేటిక్. డ్రోన్స్ అండ్ కంప్రెసర్స్ కూడా తీసుకుంటున్నాం సార్. డ్రోన్స్ రోబోటిక్ ఎక్విప్మెంట్ కూడా ఎక్కువ తీసుకుంటున్నాం సార్. అవి ఎంతవరకు వచ్చాయి? ఇప్పుడు డ్రోన్స్ వచ్చినప్పుడు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. ఫైర్ వచ్చినప్పుడు డ్రోన్ ఎక్కడికైనా రీచ్ అవుతుంది. ఇప్పుడు ఎంతవరకు దాన్ని ఉపయోగించగలుగుతున్నారు సార్? ఒకటి మనం డ్రోన్ సబ్మిట్ అయిన తర్వాత సార్ ఒకటి మనం రామకృష్ణ వెనిజులాలో ప్రయోగం చేసాం సార్. 16th floor వరకు మనకు ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ క్యారీ చేసింది సార్. అవుట్ సైడ్ వరకు వెళ్ళగలుగుతుంది సార్. ఓన్లీ పిక్చర్స్ తీసుకెళ్ళగలుగుతుంది సార్. సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడ ఉంది, దాని ఇంటెన్సిటీ ఎంత ఉందని తీసి ఇవ్వగలుగుతుంది సార్. మీకు ఇంకా రాను సార్ దీనికి ఇప్పుడు మనం ఏం చేస్తాం, పెస్టిసైడ్స్ ఉంది. ఎస్ సార్. దానికి పెస్టిసైడ్స్ 20 kgs 25 kgs క్యారీ చేసి ఇచ్చేస్తాం. ఎస్ సార్. అలాంటి చేసినప్పుడు ఇది కూడా ఇమ్మీడియట్గా సోర్స్ని ఇది కంట్రోల్ చేయడానికి మీరు మనిషి అక్కడ రీచ్ కాలేము సార్. డ్రోన్ అయితే రీచ్ అవుతుంది. వేరియస్ అప్లికేషన్స్ మీరు ఎట్లా చేస్తారనేది ఇంపార్టెంట్. ఎస్ సార్. అది మీరు చెప్పిన తర్వాత సార్ నేను డ్రోన్ కార్పొరేషన్ కన్సల్ట్ చేశాను సార్. గీతాంజలి యూజ్డ్ కేసెస్ కింద కొన్ని పైలట్ కింద చేద్దాం సార్. డిపార్ట్మెంట్ హ్యాస్ టు లీడ్. ఎస్ సార్. దెన్ వాళ్ళు కూడా అవుతారు. నేను తీసుకుంటాను సార్, లీడ్ తీసుకుంటాను సార్. లీడ్ తీసుకుంటే మీకు కావాల్సినటన్ని మీరు లీడ్ తీసుకుంటే ఎస్ సార్. ఇప్పుడన్నీ కూడా మీకు వెహికల్స్ తీసుకుపోతున్నారు. ఎస్ సార్. ఇక్కడ నుంచి స్పాట్కి పోయే కొందికి మీకు ఎంత టైం పడుతుంది? ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్, 30. ఎంత మ్యాక్సిమం టైం ఎంత పెట్టుకున్నారు మీరు? యాక్చువల్గా అర్బన్ ఆస్పెక్ట్లో సార్ 20 minutes పడుతుంది సార్. రూరల్ అయితే హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది సార్. డ్యూ టు రోడ్ కండిషన్, డిస్టెన్స్ ఫ్యాక్టర్. హాఫ్ అన్ అవర్లో పోగలుగుతున్నారా? వెళ్తున్నాం సార్. ఇది మామూలుగా ఇప్పుడు ఫైర్మెన్కు ఇంతవరకు ఈ బిఏ సెట్లు ఉపయోగించి లోపలికి స్మోక్ రూమ్లోకి వెళ్ళే అవకాశం లేదు సార్. ఇప్పుడు మనం ప్రొక్యూర్ చేస్తాం సార్. ప్రతి మెన్కు ఈ బిఏ సెట్ వేర్ చేసి పంపిస్తాం సార్. మాస్క్ ఉంటుంది. ఇది దాన్ని రీఫిల్లింగ్ చేస్తాం సార్. న్యాచురల్ ఎయిర్ను సక్ చేసి రీఫిల్ చేస్తాం సార్, ప్యూరిఫై చేసి. మీ ముగ్గురు ఒక పని చేయండి సార్. పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ప్లస్ ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళ వింగ్ ఒకటి, ఎన్డీఎంఎస్ ఒకటి, మన దగ్గర ఉండేది ఒకటి, మీరు ఒకటి. ఈ 4-5 డిపార్ట్మెంట్ పెట్టి ఒక వర్క్షాప్ పెట్టి ఓకే సార్, ఆల్ ఈవెంచువాలిటీస్ హౌ వీఆర్ గోయింగ్ టు కంట్రోల్ రెడీనెస్ ఏంటి,
విత్ ఎక్విప్మెంట్ ఎస్ సార్, అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అది చేస్తాం. ఒక 10 ఏళ్లలో వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ తీసుకుంటాం సార్, వేరియస్ ఫైర్స్ కానీ డిజాస్టర్స్ మొత్తం ఆల్ డిజాస్టర్స్, ఎస్ సార్, యూ టేక్ ఆల్ డిజాస్టర్స్ అండ్ దెన్ ఆన్ ది బేస్ ఆఫ్ దట్ Yes. హౌ మనం ఎంతవరకు హ్యాండిల్ చేయగలిగాం, Yes. ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. దాన్ని ఇంకా Yeah.